65 ఏళ్ళ వరకు చేయగలుగుతారా అని నేను చెప్పాను. వాళ్ళు కూడా ప్రస్తావన చేశారు. ఇవాళ మన ఏఐటీసీ పోరాట ఫలితంగానే జరుగుతున్న 100 కేజీల బస్తాలు 50 కేజీలు తగ్గించుకోవడం జరిగింది. 50 కేజీలది ఇవాళ 25 కేజీలు కూడా తగ్గించుకోవడం జరిగింది. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఇంకోటి చెప్పాలంటే సింగరేణిలో బాగా గాలి ఆడని చోట అండర్ గ్రౌండ్లో పనిచేస్తారు, పెద్ద బరువులు మోస్తారు. వాళ్ళు కూడా 65 సంవత్సరాలు ఉన్నాయి. మనకి 55 సంవత్సరాలు అనేది అన్సైంటిఫిక్, అశాస్త్రీయ. అందువలన మన ప్రభుత్వానికి బాబు రెడ్డి గారు కూడా చెప్పారు, మనం కలిసి మేము మాట్లాడదామని. మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కన్విన్స్ చేయగలిగితే ఇది 65 ఏళ్ళు డిమాండ్ పెడుతున్నప్పటికీ మధ్య మార్గంగా వీళ్ళకి 55 ఏళ్ళకి నింపకుండా చేయగలిగితే వీళ్ళకి బాగా మనం సహాయం చేసినట్లే అవుతుందని నేను భావిస్తూ ధైర్యంగా ఉన్నది. 55 ఏళ్ళకి అందులో ఇంకో పాయింట్ ఉంది. 55 ఏళ్ళు మీరు దిగాలంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. ఏమనుకోవద్దు, వాళ్ళు ముందే చెప్పారు. ఎందుకంటే ఆయన జబర్దస్త్ చెప్తారని చెప్పి నేను ఏమంటున్నానంటే, నేను మంచి స్నేహితులకు మంచి సలహా ఇస్తాను. మంచి స్నేహితులు కాని వాళ్ళు చెట్టులాగా ముందు వీళ్ళు ఎప్పుడు ఆరిపోవాలని చూసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం మంచి కమ్యూనిస్టులు ఎప్పుడు మంచి స్నేహితులు, మనం ఎటువంటి వాళ్ళు మంచి జరగాలని కోరుకుంటాం, నమ్మి వాళ్ళతో కలిసి ఉన్నాం. అందుకనే ఆ రోజుల్లో మనం మహాభారతం వింటాం. శ్రీకృష్ణుడు కావాలా లేకపోతే బాగా వేల మంది ఉన్నటువంటి సైన్యం కావాలా అని కృష్ణుడు దుర్యోధనుడు అంటారు. అంటే అర్జునుడు అంటారు, దుర్యోధనుడు అంటారు. దుర్యోధనుడు అంటారు ఈ ఒక్కదా ఏముంది, నాకు ఆ సైన్యం అంతా సాధారణంటారు. అర్జునుడు ఏమంటాడు, నాకు ఒక్కడే ఉన్న సాధారణ. అట్లనే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ నేను చెప్పేది ఏంటంటే, కమ్యూనిస్టులుగా మనం ఉంటే కృష్ణుడి కంటే ఎక్కువగా అది ఎందుకంటే అంకిత భావం, స్వార్థం లేని సిద్ధాంతం మన సిద్ధాంతం. అధికారం కోసం పోరాడే సిద్ధాంతం కాదు, కానీ అధికారంలో మంచి వాళ్ళని నిలబెట్టడానికి కృషి చేస్తాం. ఇవాళ నేను సలహా ఇచ్చినా, మీ మీద పోరాడినా మీరు మార్గం తప్పకుండా నిలకడగా నడవాలనేది మా కోరిక. నిలకడగా నడిచేవాళ్ళంటే నేను ఎందుకంటే ఇప్పుడు మీరు పడిపోవాలని మేము కోరుకోం, మీరు నిలబడాలని కోరుకుంటాం. మీరు పడిపోతే కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తున్న బీజేపీకి అవకాశం ఉంటుంది. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతం బీజేపీ. అది మతాన్ని నమ్ముకుని అందరూ కూడా హిందువులే, అందరూ కూడా పొట్టు పెట్టుకుంటాం, అందరూ కూడా చేరుతాం, అందరూ కూడా హిందూ సముదాయ పెళ్లిలోనే, కాకపోతే అందరూ కలిసి ఉండాలని మన సిద్ధాంతం. అందువల్ల వాడు ఏమంటారు, హిందువుగానే ఉండాలి. వాడు పుట్టినప్పుడు బీజేపీ వాడు పుట్టినప్పుడు 40 ఏళ్ళు లేదు, ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడు 100 ఏళ్ళు లేదు. హిందూ పేరుతో నువ్వు ఇవాళ చెబుతున్నావు, హిందూ మతం పుట్టింది ఎంతకాలమైంది, మతంగా పుట్టలేదు. కానీ హిందూ పేరుతో హిందూ పేరుతో అనేక పద్ధతులు, అనేక శాఖలుగా, అనేక పాయలుగా ఉన్నాయన్నీ కలిపి హిందూ మతం అంటాం. ఇది ఎంతకాలమైంది, 5000 సంవత్సరాలు చరిత్ర. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంది కదా, అంటే మొత్తం పుస్తకాలని అధ్యయనం చేసి 2000 సంవత్సరాలు అనేది సైంటిఫిక్ గా రుజువు చేసి, రామాయణం పుట్టింది 5000 సంవత్సరాలు, మహాభారతం పుట్టింది కూడా దాదాపు అదే సందర్భంగా పుట్టింది మహాభారతం. ఆడన్నింటినీ నేనే అంటున్నాడు, వీడు వచ్చినాడు కొత్తగా. రాముడు ఈ నేరప్పుడు రాముడు లేడా, ఈ నేరప్పుడు హిందువులు లేదా, ఈ నేరప్పుడు హిందువులు పెళ్లి కాదా అని కాంగ్రెస్ భవన్ హిందువులు కాదా, కమ్యూనిస్ట్ పార్టీ భవన్ హిందువులు కాదా, వీళ్ళెవరు హిందువులు కాదు. వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళే హిందువులు, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు అలాగా వాళ్ళ కండ వేసుకుని జై శ్రీరామ్ అనేవాళ్ళే హిందువులు. అది ఇక్కడ సిద్ధాంతం. నువ్వు మంచిగా రాముడేమని చెప్పాడు, అందరూ ఆఖరి తప్పిక లేనటువంటి సమాజం కావాలని చెప్పాడు. నువ్వేం చేస్తున్నావు, ఉన్నవాడు ప్రయత్నం చేస్తున్నావు, దాన్ని అమ్మాయిని ఇటువంటి వాళ్ళు పెరుగుతున్నావు. వాళ్ళు ఎక్కడైతే చెప్తుంది, నీళ్ళు ఎక్కడ 40% సంపద కేవలం 1% మంది చేతుల్లో ఉంటాయి. ఆ 1%లో కూడా దాదాపు
70-80 మంది ఆ 1% 40% సంపదలో 70-80 మంది పెద్ద కార్పొరేట్ సంస్థలు చేతుల్లో సంపద పెరిగిపోయి ఉంటుంది. రోజు రోజుకు పెరుగుతూ ఉంది వాళ్ళు. మన వైపు తగ్గిపోతా ఉంది. మనం అనుకోవచ్చు ఎనభై కంటే ఇవాళ కాస్త ప్యాంట్ షర్ట్ వేసుకున్నాం, లేదా కాస్త రాయగలుగుతున్నాం, బాగా అభివృద్ధి చేద్దాం కదా అని అనుకుంటారు మన వాళ్ళు. అంత సంతోషం కదా. కానీ మరి ఇంకో వైపు పెరుగుతా. అందుకని దీన్ని ఏమంటారు, కంపేర్ తులనాత్మక ఇది సిద్ధాంతం ఉండాలి. దాన్ని ఆ సిద్ధాంతం ఏమిటంటే